హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై సీఎం చంద్రబాబు మనసులో మాట అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య రంగం ఒక పెద్ద కుదుపుకు లోనవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదువుకుంటూ ఆసుపత్రులలో నిరంతరం సేవలందిస్తూ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు సో, ఏపీ జూడా తన న్యాయపరమైనటువంటి డిమాండ్ల సాధన కోసం రోడ్లపైకొచ్చి భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నిరసన కేవలం ఒక చిన్న సమూహానికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థపై మరియు సామాన్య ప్రజల ప్రాణాలపై తీవ్ర ప్రభావం అయితే చూపుతోంది. గడిచిన 10 రోజులుగా ఈ ఆందోళనలు నిరంతరంగా కొనసాగుతూ ఉన్నాయి. జూనియర్ డాక్టర్ల ప్రధానమైనటువంటి డిమాండ్‌లేంటంటే వారి ప్రస్తుత స్టిఫెన్‌ను సవరించి పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని వారు కోరుతూ ఉన్నారు. ప్రతిరోజు ఆసుపత్రిలో వేలాది మంది రోగులకు వైద్యం అందిస్తూను, మరోవైపు తమ హక్కుల కోసం శాంతియుత మార్గంలో వారు పోరాటం మొదలుపెట్టారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో స్పందించాలి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు చర్చలకు పిలిచి వారిని వారి సమస్యల్లోని బాధ సాధక బాధకాలను విన్నవించుకొని ఇలా కాదు ఇలా చేస్తామని ఒక భరోసా ఇచ్చి వారిని శాంతింపజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి దీనికి భిన్నంగా అయితే ఉంది. సో, ప్రభుత్వం సమస్యలను పరిష్కరించటం కంటే జూనియర్ డాక్టర్ల ఆందోళనను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తోంది. అయితే దీనివల్ల జూనియర్ డాక్టర్లు విధి లేని పరిస్థితుల్లో రోడ్లపైకొచ్చి తమ గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి వచ్చే ముందు అన్ని వర్గాల ప్రజలను కూడా సంతృప్తిపరుస్తామని, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులు మరియు ఉద్యోగ వర్గాల లాగా ప్రాణాలను పణంగా పెట్టి మరి పనిచేసే జూనియర్ డాక్టర్ల పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే ఉంది. మరి ఎన్నికల ముందు మాకు ఇచ్చినటువంటి మాట ఏమైంది? ఇప్పుడు చెప్పేది ఒకటి, అప్పుడు చేస్తున్నది ఒకటా అని వారు ప్రభుత్వాన్నయితే నిలదీస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం జూనియర్ డాక్టర్లతో ముఖాముఖి చర్చలు జరపకుండానే వారు అంగీకరించారని సమ్మె విరమిస్తున్నామని ఏకపక్షంగా ప్రకటన విడుదల చేయటం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది అనన్నారు. అయితే ప్రభుత్వం మేము ఇదిగో ఈ సెలవు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వెంటనే విధుల్లో చేరండి అని ఒక ఆర్డర్ వేసినట్లుగా వ్యవహరిస్తోంది. నిజానికి జూనియర్ డాక్టర్ల మొదటి 4 రోజులు రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసనలే తెలిపారు. కానీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసర సేవలను కూడా నిలిపివేశారు. వైద్య విభాగం అనేది రాష్ట్రంలో అత్యంత కీలకమైనది. ఉదయం పూట ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ రోగుల రద్దీ అనేది ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి పేద రోగులకు ప్రాథమిక చికిత్స అందించడం ఈ జూనియర్ డాక్టర్ల బాధ్యత. మరి వారి సమస్యలను వారి సమస్యల పట్ల ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదు. అయితే జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కమల్ గారు చెప్పిన దాని ప్రకారంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే. విద్యాశాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ గారు విడుదల చేసిన ప్రకటనలో జూనియర్ డాక్టర్లు హ్యాపీగా ఉన్నారని చెప్పడం వాస్తవ విరుద్ధం. మరి ప్రభుత్వం కేవలం 3% నుంచి 5% పెంపు ఇస్తామని పాత మాటలనే కాకుండా కొత్తగా పేపర్ మీద రాసి పంపింది. కానీ డాక్టర్ల డిమాండ్ ఏంటంటే 15% పెంపు. దీనివల్ల ప్రభుత్వంపై పడే అదనపు భారం అనేది 87,00,00,000 మాత్రమే. అయితే ఇది రాష్ట్ర వ్యాప్త మొత్తం బడ్జెట్‌లో
కేవలం 0.03% మాత్రమే కావడం అనేది గమనార్హము. అంటే ఒక డాక్టర్ వరుసగా 36 గంటల పాటు నిద్ర, తిండి లేకుండా కష్టపడి పనిచేస్తున్నందుకు గాను ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న మొత్తాన్ని కూడా కేటాయించలేకపోవడం విచారకరము. అత్యంత అంతేకాకుండా రిటైర్మెంట్ వయసనేది 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వ ప్రతిపాదన కూడా జూనియర్ డాక్టర్ల జూనియర్ డాక్టర్లు దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో, ఎందుకంటే వయసు పెంచటం వల్ల కొత్తగా చదువు పూర్తి చేసుకున్న యువ డాక్టర్లకు ఉద్యోగం అవకాశాలు దక్కవని వారు అయితే ఆందోళన చెందుతున్నారు. సో, మరి అలాగే ఎంసీఎస్, పీహెచ్‌డీ అర్హత ఉన్నటువంటి నాన్ మెడికల్ వ్యక్తులను క్లినిక్ విభాగాల్లో ప్రొఫెసర్లుగా నియమించడం ఎన్ఎంసీ నిబంధనలకు విరుద్ధం. సో, మరి దీనివల్ల విద్య నాణ్యత దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం లేకపోవడంతో మరి ఈ యొక్క వార్డులు ఖాళీ అవుతూ ఉన్నాయి. ఆపరేషన్‌లు వాయిదా పడుతూ ఉన్నాయన్నమాట. ప్రైవేట్ కాలేజీ విద్యార్థులతో సేవలు చేయాలని అయితే ప్రభుత్వం చూస్తోంది. మరి అది ఆచరణలో సాధ్యం కావటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి జూనియర్ డాక్టర్లతో అత్యంత శక్తి ఆహ్, అర్ధతరవంతమైన చర్చలు జరపాలని, వారు న్యాయమైన డిమాండ్‌లు తీర్చాలని, అప్పుడే రాష్ట్రంలోని ఉద్యోగ, వైద్య సేవలు తిరిగి ఈ మేరకు గాడిలో పడతాయి అనైతే చెబుతూ ఉన్నారు.